కళ్ళలో నీళ్లు కాదు సార్, శరీరంలో రక్తం 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 రావాలి. రేయ్, జిప్పేసుకోరా. చెప్పండి. బంతిపోకొచ్చారు, మోకాల మీద కూర్చోరా. స్టైల్, హెయిర్ స్టైల్. ఓ జుట్టా? నిన్ను మీ అందరి ఎముకలు ఇరిచేస్తాను, అర్థమైందా? తర్వాత బంతికి సిద్ధం కండి. తాడు కట్టి కొట్టేది, కళ్ళు మూసు కొట్టేది, కారపొడితో కొట్టేది, ఇదంతా పాత స్టైలు. మా సారు మా డిపార్ట్మెంట్లోనే ట్రీట్మెంట్ ఇవ్వటంలో స్పెషలిస్ట్. కొద్దిసేపట్లోనే మీకు నరకాన్ని చూపిస్తాడు. ఆయన కొట్టడం ప్రారంభించాక ఈ లాఠీ ఉందే పీసు అవుతుంది. మిమ్మల్ని అలాగే రెండుగా విడదీసి గోలీ ఉంది కదా, అలాగ చేసేస్తాడు, అర్థమైందా? గోపాల్ సార్. రేయ్, అందరూ సైలెంట్గా వెళ్ళి ఆ పక్క కూర్చోండి. లేండ్రా, పోండి. సార్ ఎందుకని ఇలా చేస్తున్నాడు? మావా, ధీరన్ ఎన్కౌంటర్ అనుకుంటా. వాడిని ఎలారా ఎన్కౌంటర్ చేస్తారు? ఇన్స్పెక్టర్తో పాటు ఎన్ని కానిస్టేబుల్ ఉన్నారని లెక్క పెడుతూ ఉంటాడు. లోపల నాడే పోలీసుడు, వాడి దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎఫ్ఐఆర్ రాయికి ముందే మన్ని పిండారేస్తాడు. బావా, ధీరన్ అయితే అంతేనా? రేయ్, అక్కడ చూడరా. ఏమయ్యా, బండితే ఎక్కడ సార్? బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరుకా? ఎందుకు సార్? బండి స్టార్ట్ చేయవయ్యా, చెప్తాను. సరే సార్. ఎక్కండి. ఏమైంది? ఎందుకు సార్? కుక్కలకైతే చెక్క చూస్తే అర్జెంటుగా వస్తుందంట, నీకు కిలోమీటర్ చూస్తే అర్జెంటుగా వస్తుందా? నాకు కాదు సార్, వాళ్ళకి. నేనెళ్ళి చూస్తాను సార్, పారిపోతే. నా సర్వీస్లో మొహం చూసే చెప్తాను, ఎవరు పారిపోతారో, ఎవరు సరెండర్ అవుతారో, ఎవరు ఎన్కౌంటర్ అవుతారని. మీరెలా చెబుతుంటే నాకే అర్జెంటుగా వస్తుంది సార్. వెళ్ళవయ్యా, వెళ్ళి చేతులు కడుకులు వచ్చి స్టీరింగ్ మీద చేపెట్టు. నువ్వెందుకురా తన మీద చెయ్యేసావు? అది తప్పు కదా. నేనెంత భయపడ్డానో తెలుసా?
అరే రే మీరు ఇరుక్కుంది సింహం దగ్గర. ఈ ప్రపంచంలో ఏ సింహము ఒంటరిగా ఉండదు. నా లాంటి ఊసరి వెళ్ళితో తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఏ సింహము కట్టింగో షేరింగో చెయ్యవు సార్. ఓ అయితే మీ దగ్గర విషయం ఉంది. మీటర్ విషయమే, కానీ మేము కిలోమీటర్ సార్. మ్మ్హ్మ్. బెంగళూరుకు వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది. ఏంటి మామ ఇది? నాకేం అసలు అర్థం కావట్లేదు. టెన్షన్ అవ్వకండి, ఒక మంచి డీల్ దొరికింది. రా. పోలీసులతో సహవాసం మంచిది కాదు మావా. సరే, మనమేం సాధారణ మనుషులమా? రా రే, రండ్రా, పదండి వెళ్దాం. చేతులు కడిగావా? కడుక్కున్నా సార్. సార్ సార్ నా కళ్ళు బాగా మండుతున్నాయి సార్. ఒక 10 నిమిషాలు పక్కన ఆపనా? సరే, సైడ్లో వేసుకో. నువ్వు నిద్రపోకుండా తోలావంటే ఇక పర్మనెంట్గా నిద్రపోవాల్సిందే. ఇంకా 3 కిలోమీటర్ల ముందుకు వెళ్తే లెఫ్ట్లో ఒక చిన్న హోటల్ ఉంటుంది. ఈ సమయంలో అది మాత్రమే తెరిచి ఉంటుంది. రారా నేనా సార్? రారా నాతో. నన్నేం చేయలేదు రారా సార్ పిలుస్తున్నారు. నేనేం చేయలేదు సార్. నన్నెందుకు తీసుకెళ్తున్నారు అక్కడికి సార్? రారా, విషయం ఏంటో తెలుస్తుంది. పోరా లోనికి. నీళ్ళని చూసిన తర్వాత చేపగా మారిపోతారు కదా. తోకలేని చేపనైతే పట్టుకొని టార్చర్ పెట్టేవాడు నేను కాదు. నాకు మీరు ఎవరిని తెలుసుకోవాలి. ప్రతి కుక్కకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, దాన్ని మూసుకొని చెప్పు, సరేనా? చెప్పురా. చెప్తాను సార్. చెప్తాను సార్. నాన్న తల మీద కొడుతున్నాడు, అమ్మ వీపి మీద బాదుతుంది, మిగతా వాళ్ళు కాళ్ళు లాగుతున్నారు. రే, నీ మొహం పాలు కొడతాను, సైలెంట్ గుండ్రా. నువ్వు చెప్పేది ఎవరికి అర్థం కావట్లేదురా. కోపాడను, బాధపడను, అట్టాగే ఉండిపోతాను. మామ నస్రీఫ్, మీ బాస్ యోగి వాయిస్ లో వీళ్ళ బాస్ గని డైలాగ్ ను మాట్లాడరా. మనిషిని గాల్లో పరిగెట్టిస్తున్నాను రా. రేయ్, కన్వర్ట్ నహి, కన్వర్ట్ లాల్ బోలో. మూసుకొని పోరా రే. ఏయ్, ఏంట్రా పోరంబోకు కుక్కలారా అందరినీ ఎక్కరిస్తున్నారు? ఏయ్, ధైర్యం ఉంటే రండ్రా. మేమా లేక మీరా అని. ఓయ్ చెత్త నా కొడక, ఏంట్రా నువ్వు మా చోటుకి వచ్చి మామించి పెడతావా? ఎంత ధైర్యం నీకు? ఏయ్! ఎరా, మీకు వైలెన్స్ అంటే పడదు కదరా? ఒక సురక్షితమైన చోటు చూపిస్తాను, మర్యాదగా ఆ చోటుకెళ్ళి దాచుకోండి. ఎవరిని చెప్పుతో కొట్టాలి, ఎవడు తలకాయ బద్దలు కొట్టాలి, ఎవడు కాలు చేతులు విరగొట్టాలని
ఈ ధీరాన్ని చూసి నేర్చుకోరా మిత్రుడా. ఏయ్ ఎవర్రా నువ్వు కొత్తగా వచ్చావా? సౌండ్ చాలా వేస్తున్నావు. ఏయ్ ఏంట్రా సమస్య నీది? రే బావా, నా సరుకు మాత్రం వదిలేసి మిగతావన్నీ తాగేయండి. వీడు తాగింది నేను ఇప్పుడు దించేసి వస్తాను. మా బాస్ గారికి తెలిసిందంటే ఎవడ్రా ఆ బాసు? అనుచరులను పంపేవాడేం బాసు కాదు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ముందుకొచ్చి తొడగొట్టి నిలబడతాడు చూడు, వాడేరా బాసు. పరిగెత్తండి రే. ఏయ్, మూసుకొని మిమ్మల్ని వదిలేయండిరా. పోరా. రేయ్ సైలెంట్గా ఉండండిరా, బాస్ ఫోన్ చేస్తున్నాడు. హలో. ఈసారి పెద్ద డీల్ ఉంది. ఇది వాళ్ళకి స్కామ్, మనకి ఇంటర్నేషనల్ స్కీమ్. ఫోన్ ని కార్ ని ఆన్ చేసి వెళ్తూ ఉండండి. నా సిగ్నల్, ట్రాఫిక్ సిగ్నల్, మొబైల్ సిగ్నల్ మూడింటిని ఫాలో చేస్తూ వెళ్తూ ఉండండి. ఓకే బాస్, డన్. రేయ్ తాగింది ఇంకా చాలా ఆపండి, వదిలితే తెల్లారేదాకా తాగుతూనే ఉంటారు. సంపాదించేవాడిని సంపాదించనివ్వాలి, తాగేటోడిని తాగనివ్వాలి. మన డబ్బు మంచి అనుభవాన్ని నేర్పిస్తుందన్నా. ఈ తాగుడు చెడు అలవాట్లను నేర్పిస్తుంది. రండ్రా. ఇది వేసుకోరా. సరే ఇవ్వు. రే మామ కాస్తన్నా ఉన్నీరా. బాసు డీల్ ఇచ్చి పంపించాడంటే బీర్ తాగడానికి కాదురా. నేను అలాగేరా, బాటిల్ నిద్రపోయే వరకు నేను నిద్రపోను. నీకు అర్థం కాలేదా? నువ్వు ఇంకా చిన్న పిల్లోడివి. రే ధీరా, వాడు కోట అయ్యేదాకా వాడు రాడు. మీరు రండ్రా. రండ్రా. మీరిక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. టయర్డ్గా ఉంటారనుకుంటాను. తాగడానికి ఏం కావాలి మీకు? సింగిల్ మాల్టా లేక డబుల్ మాల్టా? తాగడానికి ఏది అక్కర్లేదు. మాల్ ఎక్కడ? మీరు మా చోటికి వచ్చారంటే మిమ్మల్ని గమనించకుండా పంపించడానికి అవుతుందా? చెప్పండి, మీకు అసలు ఏం కావాలి? ఏం అక్కర్లేదు, మాకు మాల్ మాత్రమే చాలు. అరే పిరికి వాళ్ళు, ఏంట్రా పిరికి వాళ్ళు. మందు గింతంత ఏం అవసరం లేదు, మాకు మా మాల్ మాత్రం ఇవ్వు చాలు. మీ బాస్కి టైం బాగుంది. రే డబ్బురా. చిన్న పిల్లల్ని పంపించి డీల్ చేసేవాడు మగాడే కాదు. నా తమ్ముణ్ణి ఏమార్చి చంపినప్పుడే అర్థమైందిరా వాడు ఎలాంటి వాడో. వాడిని నన్ను ఫేస్ చేయమని చెప్పు, రెడీగానే ఉన్నాను, వచ్చి నరుక్కోమను. పట్టుకోరా. సరుకు తీసుకెళ్ళడానికి వచ్చావా లేదా ముందు తాగడానికి వచ్చావా? లోపల ఏం జరిగిందో తెలుసా నీకు? తెలుసా? నీకేం అక్కర్లేదు, సంతోషంగా తాగుతున్నావు కదా.
బావా, ఒక రౌడీ లోపలున్నా సరే బయట ఉన్నా సరే వాడినందరూ రౌడీ అని మాత్రమే పిలుస్తారు. రే బాస్కి ఫోన్ చేసి లోపల జరిగింది చెప్పేద్దామారా? నీకేమైనా పిచ్చి పట్టిందా? మత్తెక్కిందా ఏంటి? ఫోన్ ఆన్ చేసుకుని వెళ్ళమన్నారు. వీడి వల్ల అది కూడా మర్చిపోయా నేను. విషయాన్ని దాచుంతితే అది విషయం రా. గెలుపు గురించి చెప్పుకోకుండా పర్లేదు, కానీ ఓటమి గురించి చెప్పకుండా తప్పదు. బాస్, మీకు ధైర్యం లేకపోతే ఎందుకు మగాడిలా పేరు పెట్టుకున్నారు? వాణి, సుశీల, లక్ష్మిని పెట్టుకోండి. పొద్దున 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటలకు వచ్చే పనిని చూసి చేసుకోండి. మీరు ఎవ్వరు ఒక్క రూపాయికి ప్రయోజనం లేదు. శ్మశానానికి, ఇంటికి దేనికి పనికిరాని వాళ్ళు మీరు. మాల్ దొరకలేదు. ఒకటే టెన్షన్గా ఉంది. ఏం మాల్రా? నెక్సెస్ మాలా, ఇన్ఆర్బిట్ మాలా? నువ్వొకటి ఊరికే ఉండరా. నాకు అసలే మండిపోతుంది. మండే చోట పెప్పరే మాకు నువ్వు. నువ్వేం టెన్షన్ అవ్వకు. మాలు డబ్బులు రెండు ఉన్న చోటికి నేను తీసుకెళ్తాను. నాతో రా, బండి తీ. రేయ్ రండ్రా, లెట్స్ గో. ఆన్ టైమ్, ఆన్ స్పాట్. ఎలా ఉన్నారు చాచా? నేను బాగున్నాను బాబు, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. కుర్రాలు చాలా టెన్షన్లో ఉన్నారు. మాల్ కావాలి చాచా. నీకు మాల్ కావాలా? ఇలా చూడు, మాల్ తీసుకోండి. ఏ వస్తువు మనిషిని ఏం చెయ్యదు. అది ఏమిస్తుందంటే సంతోషం మాత్రమే. దేవుడు పక్షులకు రెక్కలిచ్చాడు, మనుషులకి డబ్బులనే రెక్కలిచ్చి పోండ్రా కొడకల్లారా ఇష్టానికి ఎగరండి అంటున్నాడు ఆ దేవుడు. చాచా, కమాల్ ఎక్కడా? కమాలా? ఇస్మాయిల్, చెప్పండి చాచా. వీళ్ళకి కమాల్ కావాలంటే తీసుకువెళ్ళు. హా చాచా, సరే చాచా. ఉంటాను ఎంజాయ్ చాచా. చేయండి. థ్యాంక్ యూ. తొందరగా రండి, అయిపోతుంది. తొందరగా రేయ్, రండి. ఆగరా. బాస్ ఫోన్ చేస్తున్నారు. డివో బాస్, చెప్పండి బాస్. కళ్ళు మూసి పెట్టుకున్నారా? మీకు బుర్రన్నదే లేదా? ఆ అన్నాదొర ఇప్పుడు రివెంజ్ కోసం వచ్చాడు. నేను వాడిని లాకప్ లో వేయబోతున్నాను. జాగ్రత్తగా ఉండండి. 3 రోజులు అబ్స్కాండ్ అయిపోండి. నేను చెప్పే వరకు ఇటు పక్క రాకండి. చెప్పింది అర్థమైందా లేదా? ఓకే బాస్, సరే బాస్. భగవంతుడే ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చాక పూజారి వినే తీరాలి కదా. దేవుడు మనిషిని సృష్టించాడు. మనిషి ఆ దేవుడిని సృష్టించి గుడి లోపల తీసుకునవ్వకు. అంతా నేను చూసుకుంటాను. ఏంట్రా మావా? అదేరా బావా, బాస్ ఊరు వదిలేసి వెళ్ళిపోతానన్నాడు కదా, అందుకోసమే పక్కింటి పిల్లతో నా అమ్మని చూసుకోమని చెప్పాను. పాప అని ఎవరిని అంటున్నావు? చెల్లిని అలాగే కదరా పిలుస్తారు. టెన్షన్ అవ్వకండ్రా. లెట్స్ గో లాంగ్ డ్రైవ్. ధీరన్, బట్టలన్నీ కంపు కొడుతున్నాయిరా. వెళ్ళే దారిలో ఉతుక్కోవచ్చు. అంతేరా, పదండ్రా. రే బావా, తినడానికి ఎక్కడైనా ఆపు. నా కడుపులో చాలా ఆకలేస్తుందిరా. ఏంట్రా మావా, అంతలా ఆకలేస్తుందా ఏంటి? లోకాన్నే మోసం చేసే మనము మన కడుపుని మాత్రం మోసం చేయకూడదు. ఏదైనా హోటల్లో తీసుకెళ్ళి ఆపనా? నా నాలుకలో ప్రాణం అంటూ ఒకటి ఉంది.
ఆ ప్రాణం ఉండేది నేను తినడానికి కోసమే. తొందరగా డాబాకి వెళ్ళరా. తెలివైనడు. రే రే బండి ఆపు ఆపు. నమస్తే సార్. మనోడే. నమస్కారం వదిలేయ్. సార్, ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. బాయ్ సార్. సర్లే బయలుదేరు. ఆ పోలీస్ వాడు ఏదో చెక్ చేస్తున్నాడు రా. అయ్యో వీడా, ఓన్లీ కేసు, నో క్యాష్. ఓకే, వీడిని పట్టించుకోకుండా వెళ్దాం. రే బండి పోనీరా వెళ్దాం. ఏంటి తీరా రివర్స్ తీనా? తీయి. రే ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? రేయ్, రేయ్, ఏం చేస్తున్నావురా? ఎక్కడికి రేయ్, వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? రేయ్, తీరా, రేయ్, ఆగు. ఏం చేయబోతున్నావు? రేయ్, బండిలో ఏం పెట్టుకున్నావు? ఏం లేదు సార్. తాగేసి బండి తోలుతున్నావా? చూడ్డానికి సార్, అలాగే నేను తాగి నడపలేదు కనిపిస్తున్నావు. సార్. సార్ చెక్ చేస్తున్నాం సార్. జస్ట్ ఇద్దరు క్రాస్ చేశారు సార్. ఎవరా నువ్వు? రేయ్, రేయ్, ఎవరా వదలరా నువ్వు? వాడిని. సార్, రేయ్, నన్ను వదిలేయండి సార్. వదలరా, వదలరా, చెప్తాను కదా. వదలరా వాడిని. రేయ్, ఆగరా. ఏంట్రా? సార్ నేను చెప్పేది అంతా నిజమే సార్. ధీరన్ కూడా అదే చెప్పాడు సార్. మా మీద ఏ తప్పు లేదు సార్. చట్టానికి కళ్ళు లేవు ఒప్పుకుంటాను, కానీ నోరుంది కదా సార్. వెళ్ళి చేతులు కడుక్కో. సార్ 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 నేను చాలా సినిమాల్లో చూశాను సార్. కడుపు నిండా తిండి పెట్టి పరిగెత్తమని చెప్పి వెనక నుంచి కాల్చి పారేస్తారు సార్. వద్దు సార్, మమ్మల్ని ఏమీ చేయొద్దు సార్. సార్ ఏంటి ప్లీజ్ గోపాల్, సార్. వీడు ఒక ప్లీజ్ కథ సార్. చెప్తున్నాడు. ఆ? సార్ సార్ ఆ. సార్ ఆ. వీడేం చేస్తున్నాడు రా ఇక్కడ? మా హ? ఎక్కడికి వెళ్ళావరా? సార్ తోటి మాట్లాడుతూ ఉన్నాను. మీరు ఏ కేసు ఇలా హ్యాండిల్ చేసిందే లేదు కదా సార్. అట్లీస్ట్ ఎందుకు తీసుకెళ్తున్నారో అదేనా చెప్పండి. చెప్పరా, చెప్పరా. ఏయ్, చెప్పరా. చెప్పు. హలో, చెప్పవే. చెప్పవే కాదు, చెప్పరా. ఇప్పుడేం చేస్తావంటే తను చెప్పేది మాత్రమే వినాలి. బెంగళూరుకి ఒక లాంగ్ డ్రైవ్ వెళ్దామా సార్? ఏం చేస్తున్నారా? చూసారా సార్, మీరు ఆయన పక్కనే ఉన్నారు, కానీ ఫోన్లో సార్ అని కనిపిస్తుంది. సార్ అది ఇంట్లోంచి ఫోన్ చేస్తున్నారు. రే ఫోన్ ఎవరా? ఓ, హోమ్ మినిస్టర్ మేడమా? హలో. ఏమండి, భోజనం తీసుకురమ్మంటారా? వద్దు, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను. మీకు ఇదే పని అయిపోయింది. ఏం చేస్తున్నారేంటి మీ సార్? ఆయన ఒక మనిషి అనుకుని ఆయనతో పాటు వెళ్తున్నావు చూడు. నువ్వు అసలు మాట వినడం లేదు. ఏయ్,
తర్వాత మాట్లాడతాను, ఫోన్ పెట్టే. ఓ సార్, అయ్యయ్యో. వచ్చిన వాళ్ళెవరు? నిజంగా పేషెంట్ తో వచ్చింది ఆ దేవుడే. అరే యాక్సిడెంట్ అయింది కదా, వాళ్ళు ఏ రూమ్ లో ఉన్నారు? అటువైపు వెళ్ళండి. మాట ఇచ్చిన దేవుడే వచ్చాడు, రండి వెళ్దాం. సార్ సార్, మీకు ఆకలి అవ్వట్లేదా? ఏంటయ్యా, నీకు ఆకలిస్తుందా ఏంటి? ఆకలి అవుతుంది సార్. మనం మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. నిన్నెవరు తినకుండా ఉండమన్నారు? నేను కరెక్ట్గా టైంకి తినకపోతే ప్రాబ్లం అవుతుంది సార్, కడుపు మండుతుంది. సర్లే బండాపు, వెళ్ళి తినేసరా. ఇంకో 4 కిలోమీటర్ ముందు వెళ్తే రైట్ సైడ్ లో డైమండ్ డాబా వస్తుంది, నా ఫ్రెండ్దే. అన్ని రెడీగా ఉంటాయి. డమ్మల్ డమ్మల్ కొట్టి పిలిచినా అంతే, డాబాని పిలిచినా అంతే. సాక్షాత్ బ్రహ్మే వచ్చినా కూడా తలుపు తెరిచే ప్రసక్తి లేదు, క్లోజ్ అయిపోయింది అంతే. నేను ధీరన్ వచ్చాను, నితిన్ ఫ్రెండ్ని. సార్ మీరా? సార్ మీరు వస్తారని చెప్పారు, అంతా రెడీ చేశాను. ఏం కావాలో మీరు తీసుకుని తినండి సార్. టిఫిన్ తినండి, మందు కొట్టండి, ఏదైనా సరే తీసుకోండి. పొద్దున్నే చికెన్ కొనడానికి వెళ్ళాలి, నేను నిద్రపోతాను సార్. వెళ్ళు. రే, పోలీసు వాళ్ళ ముందు ధీరని చెప్పేశాడ్రా. రే సార్ రా, నేను చెప్పాను కదా. హలో. ఏవండి, మేము సేఫ్ గానే ఉన్నాం, మీరు టెన్షన్ పడొద్దు. మీ పని పూర్తి చేసుకుని సేఫ్ గా రండి. సరే. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. వీరు, నీకు నచ్చిన బిర్యానీ చేశాను. థ్యాంక్స్ పిన్ని. ధీరు, ముందు నువ్వు తినరా, అక్కకి నేను ఇస్తాను.
క్యాబ్ వచ్చేసింది పిన్ని, అమ్మకు మీరే తినిపించండి, ఒక వస్తాను. 10 నిమిషాలు లేట్ గా వెళ్తే మీ కంపెనీకి ఏం అవ్వదురా. ఇది తినేసేళ్ళు, వాళ్ళు వెయిట్ లేదు, చేస్తారు. నీకు తెలియదు పిన్ని, వాడు ఎవరి రేయ్, కోసం వెయిట్ చేయడు. చెప్పేది వస్తానమ్మా, విను. వెళ్ళొస్తాను పిన్ని, బాయ్ బాయ్. ఏ ధీరు, హారన్ కొట్టండి సార్. వెయిట్ చేయండి మేడం, ఇన్నేళ్ళ నా సర్వీస్ లో ఆయన ఎప్పుడు వెయిట్ చేయించిందే లేదు నన్ను. సరిగ్గా టైంకి వచ్చేస్తారు. అదిగో చూడండి, కాస్త వెనకాలకి వెళ్ళండి మేడం. లేదు లేదు, నాకు బాగానే ఉంది. మేడం కాస్త మీరైనా జరిగి కూర్చోండి. నో, ఐ వాంట్ విండో సైడ్. అయ్యో, ఓ గాడ్, వీడొక్కడు. దిగి దారైనా ఇవ్వండి. ఏంది సార్, ఇద్దరు అమ్మాయిల మధ్యలో సెటిల్ అయినట్టున్నారు. రే ఊరికే వెళ్ళరా. సార్ నిద్రపోతారేమో చూసుకోండి, మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు అమ్మాయిల మధ్యలో పడుకున్నారని చెప్పేస్తారు ఊరంతా. అరే ఊరికే వెళ్ళు. అయ్యో. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హూ ఇస్ ప్రెసెంటింగ్ టుడే? సార్ టుడే ధీరన్ సార్. వేర్ ఇస్ హి? వాడి టైం వచ్చేసింది కదా, వాడి టైం వాడి స్పాట్. మే ఐ కమ్ ఇన్? ఎస్ ప్లీజ్. హాయ్. 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 ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ ఫైన్, shall we start? Please go ahead. Thank you. So, today's topic is storage improvement design. Well done, Mr. Dheeran. Thank you very much. If you have any questions, please let me know before going to the client. You can tag it. Let's wind up. I have a question. Sorry, I have many meetings. You guys carry on. Okay, sir. నీకు ఇది అవసరమేనా? Are you married? Yes. Do you have kids? No. What? Hey man, we aren't planning, man. What? Come again? Planning, yeah? Oh, you don't know, right? You are not married. See, you should have planning in everything. Now I don't want to waste anybody's time. Let's meet at the desk. బడీ, యు నో ది మీనింగ్ ఆఫ్ ధీరన్? ధీరన్ అలాగంటే టైంతో పాటు వెళ్ళేవాడు. ఓకే. ఓయ్, ఏమైంది మావా, ఒకలాగున్నావు? అమ్మ ఎలా ఉన్నారు? అదేంటంటే బావా, డాక్టర్ ఇండియాకి రావడానికి ఇంకా 2 నెలలు ఉన్నాయి. అంతవరకు అమ్మ అలాగే ఉండాలి. పిన్నే తనని చూసుకుంటుంది, అలాగే వెళ్తుంది. సారీ బావా, ఐ థింక్ ఐ వాస్ హార్ష్. వదులు మావా, పర్వాలేదు. Shall we go for coffee? Yeah. Come on, come. ఈ ముసల్దాన్ని చూడడానికి మన పనా? ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు, రావడానికి అవ్వట్లేదు. దీన్ని చూసుకుంటే నా జీవితం పోతుంది. రోజు తుడవాలి, తినాలి, పడుకోవాలి. తూ, ఇదంతా ఒక పని. అయ్యయ్యో, చూడండి, ఏ బాధ లేకుండా బాగా ఎలా రాయిలా కూర్చుందో చూడండి. ఎవరెవరికో సావొస్తుంది. దరిద్రం దీనికి రావట్లేదు. ఊర్లోనే లేని అబ్బాయిని కనిపెట్టింది, అమ్మని తల మీద పెట్టుకొని తిరుగుతున్నాడు. ఈ ముసల్దాన్ని ఏదైనా అనాథాశ్రమంలో వదలకుంటా నా ప్రాణం తీస్తున్నాడు ఈ ఎదవ. ఊరుకోవే, ధీరన్ వచ్చాడు అనుకుంటా. అయ్యో, వచ్చేసాడా? అమ్మా, తిన్నారా అమ్మా? మంచిగాలో నువ్వు వచ్చేసావు. అక్కేమో ఇంటికి ఎవరొచ్చినా నా ధీరు వచ్చాడు, నా ధీరు వచ్చాడని చెప్తూనే ఉంటుంది. నువ్వెప్పుడైనా ఒకవేళ 2 నిమిషాలు లేటుగా వస్తే దూడని పాగొట్టుకున్న ఆవులా ఏడుస్తూనే ఉన్నారు పాపం. ధీరు, ఒకవేళ దేవుడు మీ అమ్మ ముందొచ్చి
నీకు ఏం వరం కావాలని అడిగితే నాకు నా బిడ్డడే చాలని చెప్తారే కానీ మిగతా ఏమీ వద్దంటారు. నిజం చెప్పాలంటే నీలాంటి ఒక అబ్బాయి దొరకడానికి అక్క చాలా అదృష్టవంతురాలు. లేదు పిన్ని, నేనే అదృష్టవంతుణ్ణి. అమ్మ ఇంతవరకు ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. కలలో కూడా తను ఏ ద్రోహం చేయలేదు. ఆ దేవుడేంటంటే నా దేవుడి మీద కోపంగా ఉన్నాడు. అయినా ఎంతో మందికి వాళ్ళ అమ్మని చూసుకునే భాగ్యం దొరకదు. అంతేకాకుండా వాళ్ళకి సేవ చేసే భాగ్యం నాకు దొరికింది. డాక్టర్తో మాట్లాడాను, మంచిగా అయిపోతారన్నాడు. హాయ్ గాయ్స్. హాయ్. ఇదిగోండి ఇన్విటేషన్. మ్యారేజ్ ఫిక్స్ అయింది. 21, 22 పెళ్ళి. డెఫినెట్గా అందరు రావాలి. ఇలా చూడండి, 3 స్టార్ హోటల్, హై క్లాస్ స్కాచ్, వావ్, ఇలాంటి ఏవి ఉండవు. షిట్. రియాక్షన్స్ వద్దు. ఏంట్రా మావా, శీలాన్ని కాపాడే బాధ్యత నువ్వు తీసుకున్నావా? హే, నేను అమ్మాయి పేరు చెప్పాను రా. సరే మామా, సడన్ గా వచ్చి పెళ్ళి అంటున్నావు. అమ్మాయి ఎవరు? నన్ను వదిలేరా. నీ ఫ్రెండ్ ధీరన్ కథ ఏమైంది? వాను వదలరా. నాకు తెలిసినంత వరకు వాడు కరెక్ట్గానే వెళ్తున్నాడు. ఏ స్టేటస్ వాడు చూడ్డు. మనం ఏం చేస్తున్నామంటే లాగిన్ లాగౌట్ మధ్యలో పని చేస్తూ సస్తున్నాం. 5 రోజులు పని, 2 రోజులు పార్టీ. దీని మధ్యలో మన కుటుంబాన్ని జరపాలి. సంపాదించేది ఇన్వెస్ట్మెంట్కి, సచ్చేది ఇన్వెస్ట్మెంట్కి. కాలానికి సమానంగా మనం పరిగెయడం వల్ల బంధువులందరినీ పట్టించుకోవడం లేదు. ఇదే మన లైఫ్ రా. బావా, వాడితో కలిసి నువ్వు ఫిలాసఫీలు మాట్లాడుతున్నావు. వాడికి ఇక్కడ ప్రపోజలే ఇల్ల. వాడికి అసలు ఇక్కడున్న ఎవ్వరూ సూట్ అవ్వరు. ఒకవేళ గనక సెట్ అయితే అంతా కరెక్ట్గా ఉందా సార్? అమ్మా, సౌమ్య, ఏమండి, అందరు నిద్రపోతున్నారు. కిచెన్కి రండి. అమ్మకి అన్నం పెట్టి మందులిచ్చి పడుకోబెట్టావు కదా. సరే సరే, ఎందుకు ఇంత లేటు? క్లయింట్ మీటింగా? అవునమ్మా. వావ్, చికెన్ లాలీపాప్. ఏంటి ఈరోజు స్పెషల్? ఏంటమ్మా ఇది? మీరే కదా అక్కడ పెట్టున్నారు. అయ్యో, ఇది బాబాయ్ వందు. మీది కాదా? నేనెప్పుడమ్మా తాగాను? అయ్యో, ఏంటండి ఇది? ఓ, వీడికి ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోయాను. హలో సార్. సారీ మిత్రుడా, కొంచెం అర్జెంట్ పని వచ్చింది, అదే నీకు ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోయాను. సార్, కామెడీ చేయకుండా త్వరగా రండి సార్. మిత్రుడా, నేను ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను. నో వే, ఛాన్సే లేదు. కావాలంటే నేను బెట్ట కట్టనా? ఇప్పుడు ఏం చేయాలి? నీకు లైవ్ లొకేషన్ పంపించాలా? రియలీ? అయితే సరే, బాయ్.
కాఫీ తాగుతారా? వద్దు సార్, నేను తాగను. అదేంటంటే నిన్న కింద పడిన ఫైల్స్ అన్ని తీసిచ్చారు కదా, మీ హెల్పింగ్ నేచర్ నాకు బాగా నచ్చింది. ఇదిగోండి తాగండి. థ్యాంక్ యూ మీరు చేసిన సహాయానికి. పర్లేదు సార్, నాకు వద్దు. పర్లేదు తాగండి ప్లీజ్. థ్యాంక్ యూ మీ మంచి మనసుకి. అయ్యో. చూడండి, ఈ ఇంట్లో ఆ ముసల్దుండాలి లేదా నేనుండాలి. నా వల్లంతా పని చేయలేను. ఎందుకు ఇలా అరుస్తున్నావు? అరే మీరు నోరు మూసుకొని ఉండండి. ఎన్ని రోజులుగా నేను చావను? వాడు రాని నేనే మాట్లాడతాను. మీ అమ్మని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో అని చెప్తాను. మీరేదైనా మధ్యలో మాట్లాడారా, వాళ్ళతో పాటు నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. పిన్ని ఏమైంది? ఇంకా ఏం జరగాలి? నువ్వు పొద్దున్నే జాలీగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మీ అమ్మకి సేవ చేసి నా పనంతా అయిపోతుంది. అదేంటంటే పిన్ని, నాన్న కష్టపడి అప్పు చేసి ఈ ఇంటిని ఎలాగో కట్టారు. మా అమ్మని కొట్టి బయట కూర్చోబెట్టారు కదా. అందుకు మీ అమ్మకి ఇంకా ఎన్ని రోజులని సేవ చేస్తూ ఉండాలి? ఇలా చూడు బాబు, మర్యాదగా మీ అమ్మని తీసుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో. లేదంటే నేను మీ బాబాయ్ ఏదైనా నూతులు దూకి చేస్తాం. అలా మాట్లాడకండి పిన్ని. ఇన్ని రోజులు మీరు చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ ఒక విషయం, మా అమ్మని నేను సొంత ఇంట్లో మహారాణిలా చూసుకుంటాను. ఆమెకి త్వరలోనే బాగైపోతుంది. అప్పుడు మీ అందరినీ గృహప్రవేశానికి పిలుస్తాను. అయ్యో ఏమీ వద్దు బాబు, ముందుకి నుంచి బయలుదేరి చాలు. రే, నువ్వేంటి వాళ్ళ వెనక వెళ్తున్నావు? లోపలికి వెళ్ళు. వెళ్ళమంటున్నాను కదా. ఎక్కడికైనా వెళ్ళి సావని. ఏం ఆలోచిస్తున్నావురా మావా? మా ఇంటికి వెళ్దాంరా. వద్దురా బావా, అమ్మని రోజు చూసుకోవాలి. నువ్వు తప్పుగా తీసుకోపోతే నాకు తెలిసిన ఒక ఆశ్రమం ఉంది. నా ఫ్రెండ్ ఊరికెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మని అక్కడే చేర్పించాడు. వాళ్ళ అమ్మని చాలా బాగా చూసుకుంటున్నారు. అక్కడ పోదాం పదా. సరే పద వెళ్దామా? సాయిరామ్. సాయిరామ్ గురుజీ. మీలాంటి చదువుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళినప్పుడు లేదా వాళ్లకు సమస్య వచ్చినప్పుడు కన్నవాళ్లను ఇక్కడ వదిలేసి వెళుతూ ఉంటారు. మీరు ఎన్ని రోజులు కావాలన్నా ఇక్కడ వదిలేసి వెళ్ళొచ్చు. మీరు ఎప్పుడు కావాలన్నా మళ్ళీ తీసుకువెళ్ళొచ్చు. ఆఫీసులో నంది సార్ ఉంటారు, వెళ్ళి ఆయన కలవండి. సరే గురుజీ. సాయిరామ్. స్వామీజీ అంతా చెప్పారు. మీరు దేనికి బాధపడద్దు. మీరు ఎప్పుడైనా సరే మాకు ఫోన్ చేయండి, మేము జాగ్రత్తగా చూసుకుంటాం. సరేనండి. మన సొంతోళ్ళే ఇలా చేస్తున్నారే. అందరికి డబ్బే ముఖ్యమా? లేదు, వాళ్ళ ముందు అమ్మని మహారాణిలా చూసుకుంటూ బ్రతికి చూపించాలి. తను నా లైఫ్లోకి వస్తే తప్పకుండా అమ్మని బాగా చూసుకుంటుంది. ఆగురా, ధీరేన్ వస్తాడు. ఒక్క నిమిషం. చేశారు కదా. వాళ్ళు ఎప్పుడు ఆన్ టైంలో వచ్చేస్తాడు. ఎందుకు లేట్ అని తెలియదే. రారా బావా, ఏంట్రా ఇప్పుడు కరెక్ట్గా వస్తావు? ఈరోజు లేట్గా వస్తున్నావు. పోరా.
ఏం చేస్తున్నావు? తీసుకున్నా ఎక్కడికో ఏం చేస్తున్నావు? ఏంట్రా చేస్తున్నావు? ఏంట్రా తనే కదా కేక్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏయ్, ఏంట్రా అది? నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. నేను పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే చెప్పే. మేడం ఉమ్, ఎవరో కస్టమర్ వచ్చారు. వస్తున్నా. మీరు వెళ్ళండి మేడం, ఇంకా టైం ఉంది. మీరు వెళ్ళి కస్టమర్ని అటెండ్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఎవర్రా అది? క్లోజింగ్ టైంలో కస్టమర్ అంటే నువ్వా? ఏంటి విషయం? ఒక్క నిమిషం కూడా చూడకుండా ఉండలేవా? ఇదేంటి ఇంటి ప్లాన్? నాకెందుకు చూపిస్తున్నావు? నీతో కొన్ని విషయాలు చెప్పాలి, తప్పకుండా చెప్తాను. నాకు తెలియకుండా కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైనా స్టార్ట్ చేసేవా ఏంటి? ఇల్లు కట్టే పని చేస్తాను, కానీ దాన్ని కూల్చేసే పని చేయను. నాకు అర్థమైంది. నువ్వు నా కోసం కట్టబోయే తాజ్ మహలే కదా ఇది? పిచ్చిదానా, సమాధి మీద కట్టింది తాజ్ మహల్. ఇది మనిద్దరం కలిసి ఉండిపోయే లైఫ్ మహల్. వావ్, థ్యాంక్ యూ. నీకొకటి తెలుసా? ఒక్కొక్క మగాడి గెలుపు వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది. నా గెలుపు వెనకాల నువ్వున్నావు, ఇంకా మా అమ్మ కూడా ఉంది. కానీ ఇంత పెద్ద ఇల్లు ఎందుకు? ఇల్లు నచ్చేది మనసుకి నెమ్మది. సరే సరే రా, మనం కాఫీ తాగుదాం. పద. ఇంకొక విషయం, 15 డేస్కి ఫారిన్ వెళ్తున్నాను. ఆఫీస్ విషయం మీదే వెళ్తున్నాను. 15 రోజులు నిన్ను అమ్మని వదిలేసి ఎలా ఉంటానో తెలియదు. ఎప్పుడు నాతోనే ఉంటానని అన్నావు. ఇప్పుడేంటి సార్ సడన్ గా ఫారెన్ వెళ్తున్నారు? పిచ్చిదనా, లైఫ్ మహల్ కంప్లీట్ అవ్వాలంటే ఎక్స్ట్రా డబ్బులు దొరికితే తొందరగానే కంప్లీట్ అవుతుంది. అర్థం చేసుకో. ఏంటో నిన్ను చూడకుండా ఎలానో. ఐ మిస్ యూ. ఆశ్రమానికి రోజు వెళ్ళిరా, నేను వీలైనంత త్వరగా వచ్చేస్తాను. నవ్వమ్మా. అంతే, లెట్స్ గో. ధీరనే అమ్మా. హలో. హలో, నువ్వు బాగున్నావా? అమ్మ ఎలా ఉన్నారు? ఇద్దరం బాగున్నావమ్మా. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి అమ్మని రౌండ్స్కి తీసుకెళ్ళొచ్చాను. ఇంకా 3 రోజులే. ఐల్ బి బ్యాక్. ఓకే, బాయ్. బాయ్. సాయిరామ్ సార్, నేనే లలితమ్మ కొడుకుని. అమ్మ ఉన్నారా? ఎప్పుడులాగా అమ్మని మేడం రౌండ్స్ తీసుకెళ్లారు. ఏమన్నా చెప్పాలా సార్? ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. సాయిరామ్. హే బడీ, కమ్ ఆన్, ఎవ్రీబడి ఈస్ వెయిటింగ్ దేర్. ఓకే.
మామా వచ్చేసావారా? నీకేమైందిరా? ఎందుకు ఫోన్ లేపలేదు? ఏం లేదు మామా, అమ్మ హాస్పిటల్ దగ్గర వస్తావా? రేయ్, ఎవరికేమైందిరా? రే అదంతా ఏం లేదురా, నువ్వు నేర్లోరా చెప్తాను. హలో హలో, ఏమైందిరా? భయపడ్డానికి ఏం లేదురా, అమ్మకి కాస్త ఆరోగ్యం సరిలేదు. నా అమ్మక? అవునరా, వీడికి తెలిస్తే ఎలా తట్టుకుంటాడో, ఇది ఎలా తీసుకుంటాడని తెలియదే. డాక్టర్ వచ్చే సమయం అయింది, మీరు బయట ఉండండి. ఎరా, ముందే ఎందుకు చెప్పలేదు? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నథింగ్ టు వర్రీ. బ్లడ్ చాలా లాస్ అయింది. ఆవిడకి ఇప్పుడు బ్లడ్ ఎక్కిస్తున్నారు, రేపు వార్డుకి షిఫ్ట్ చేస్తారు. డోంట్ వరీ, మీరు కొంచెం బయట ఉండండి, నేను ఆవిడ చెక్ చేయాలి. రారా, రారా, ఇంటికి వెళ్దాం రా. సౌమ్య అక్కడ కనబడట్లేదు. సౌమ్యనా? ఫ్రెష్ అయ్యి రమ్మని ఇంటికి పంపించున్నాను రా. రా మనం వెళ్దాం రా. పాపం, తనేమనుకుంటుందో. వెళ్ళొద్దంటే నేనే వినలేదు. ముందు తన్ని చూడాలి. నువ్వు బండితి. రేయ్, తన కాస్త రెస్ట్లో ఉన్నాయి, వదులు మావా. రేపు వెళ్ళి మనం చూద్దాం. ఇప్పుడు మనం రూమ్కి వెళ్దాం, సరేనా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? లేదు, నువ్వు తను ఇంటికి వెళ్ళరా. రేయ్, ఇప్పటికైనా నా కూతుర్ని చూడ్డానికి నువ్వు వచ్చావా బాబు? వద్దు వద్దు, పెద్దింటి వాళ్ళతో మనకు సంబంధం వద్దని నేను దాంతో చెప్పాను. లవ్ పేరుతో మోసం చేస్తారని కూడా చెప్పాను. నా మాట అస్సలు అది వినలేదు. నేను సంతోషంగానే ఉంటాను అనేది. అది ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో నువ్వు చూస్తున్నావు కదా బాబు. 3 పూట్ల గంజి తాగేది సంతోషంగానే ఉండేది. ఇప్పుడు అది నన్ను వదిలి వెళ్ళిపోయింది. నేనేం చెయ్యను. ఉన్న దాంట్లోనే సర్దుకొని తిని ఇంట్లో మేము సంతోషంగానే ఉన్నాం. లేనిపోని ఆశలన్నీ చూపించి దాన్ని ఇప్పుడు లేకుండా చేసావు కదరా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో పోరా. ఇక మీద నువ్వు ఈ పక్కకే రాకూడదు. నీ మొహం కూడా మాకు చూపించకూడదు. రారా, స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాంరా.
ఇది హిట్ అండ్ రన్ కేస్ అని కంప్లైంట్ ఇవ్వడం అనవసరం అని చెప్పేసి పంపించేశారా. నా లైఫ్లోకి తను వచ్చిందని చాలా సంతోషపడ్డాను రా. ఆ కొన్ని రోజులు నేను ఎంత సంతోషంగా ఉన్నానో నీకు చెప్పలేనురా. ఇప్పుడు నా సౌమ్య పోయింది. ఇప్పుడు నేను ఈ దుఃఖమైన పరిస్థితిలో ఇరుక్కుపోయాను. మేము కలిసి ఎన్ని కలలు కన్నామో తెలుసా? పెళ్ళి, ఇల్లు, నన్ను బాగా చూసుకుంటుంది, అమ్మను బాగా చూసుకుంటుంది, అలాంటి ఎన్నో కలలు. ఆయన నా దేవుడి దృష్టి తగిలింది అనుకుంటాను. ఆశ మొత్తం మట్టిలో కలిపేశారు. నమ్మాలా? ఆ దేవుడిని నమ్మాలా? నిదానంగా ఉండరా, నాకు బాగా అర్థమవుతుంది. ఒక్క రోజులో నువ్వు వచ్చేస్తావని చెప్తే వాళ్ళ అమ్మ నీ మీద కోపడిందిరా. మీ అమ్మ హాస్పిటల్లో ఉండింది. ఎలా నేను చెప్పేది చెప్పు. రే బాధపడబాగురా, బాధపడబాగు. రారా రా. ధీరా, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో. రేపు మనం హాస్పిటల్లో కలుద్దాం. దేని గురించి బాధపడబాక, సరేనా? వస్తారా? నేను సంతోషంగానే ఉంటాను అనేది అది ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో నువ్వు చూసావు కదా. ఇది హిట్ అండ్ రన్ కేస్ అని కంప్లైంట్ ఇవ్వడం అనవసరం అని చెప్పేసి పంపించేశారా. దాన్ని పోగొట్టుకొని ఒంటరి దాన్ని అయ్యాను. నాకెలా ఉంటుంది? ఉన్న దాంతోనే సర్దుకొని తృప్తిగా తిని ఇంట్లో సంతోషంగా ఉండేవాళ్ళం. లేనిపోని ఆశలన్నీ చూపించి దాన్ని లేకుండా చేసావు కదరా. మీరంతా ఈ ఊరిని రక్షించే పోలీసు వాళ్ళు. రక్షించే వాళ్ళు కాదు, రాక్షసులు. ఎవర్రా నువ్వు? బయటికి రమ్మనండి. ఎవడ్రా వీడు? వాడిని బయటికి రమ్మనండి. నువ్వు కాకి చొక్కా వేసుకుంటే పెద్ద మనిషి అనుకుంటున్నావా? నేను పోరాడుతాను. ఈ టైంలో వచ్చి ఏం మాట్లాడుతున్నారు నువ్వు? సార్ ఇప్పుడు మంచి మూడ్ లో ఉన్నారు. లోపల ఇంటరాక్షన్ జరుగుతుంది, లేదంటే కొట్టి లోపలేసేస్తాను. పోరా పోరా. రే పోరంబోకు కుక్కల్లారా, వాడు మీకే సారు. మనకం తగులుతాను చూడు. వాడు నా కాళ్ళు తొడుకున్న చెప్పులకి సమానం. రే ఎవడ్రా వీడు? తాగి వచ్చాడు. తెలియట్లేదు సార్. ఏంటి కథ వింటున్నారా? వీడిని ఇక్కడే కుక్కలా కుమ్మి విసిరి పారేయచ్చుగా. సార్ మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి నువ్వు తప్పించుకున్నావు. సార్ కళ్ళలో నీళ్లు, కళ్ళల్లో నీళ్లు కాదు సార్, శరీరంలో రక్తం 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 రావాలి. ఎక్కడికి వెళ్ళావే? నేనెంత భయపడ్డానో తెలుసా? నేనెక్కడికి రా వెళ్ళాను? ఒక 2 నిమిషం లేకపోతే ఎవరైనా ఇలా మాట్లాడతారా? ఎందుకురా ఇలా మారిపోయావు? రాను రాను చాలా అర్ధానంగా మారిపోతున్నావు.
నేను నీతోనే రా ఉన్నాను. నా శరీరంలో ఉన్న ప్రాణం లేకపోయినా పర్లేదు, కానీ నువ్వు నాతో ఉండాలి. కానీ ఆ ప్రాణమే నేనేరా. కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు? ప్లీజ్ సంతోషంగా ఉండు. నిజంగానే తలుపు క్లోజ్ చేశాడు. కొట్టరాదండి. ఏంట్రా చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిద్దా ఏంటి? అక్కడ ఎవడో ఒకడు యాక్సిడెంట్ చేస్తున్నాడు, ఇక్కడ నువ్వు తలుపు మూస్తున్నావు. ఇలా తెలుసున్న వాళ్ళని అందరినీ చంపుతూ ఉంటే సముద్రంలో నీళ్ళు ఉండదు, రక్తంగా మారిపోద్ది. ముందు నిన్ను సరిచేసుకోరా ఇడియట్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తప్పు చేస్తున్నారు, కానీ నీలాంటి కుర్రోడ్లు చేసే తప్పు కరెక్ట్ అనుకొని చేస్తున్నారు కదా. మీరు ఈ రోజు నయమవుతారు, రేపు నయమవుతారని మాట్లాడకుండా ఉంటే నా భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేసేంత ధైర్యం నీకుందా? ఏంటి భయపడతాననుకున్నావా? భయాన్ని అసాల్ట్ గా చూసేవాడు నేను. నా సర్వీస్ లో ఎంతో మంది నీలాగా చూశాను. ఊళ్ళని కాపాడుకోవడం తెలిసిన నాకు కుటుంబాన్ని కాపాడుకోలేనా? రే గోపాల్, రారా వెళ్దాం. దయచేసి క్షమించండి సార్, ఏదో కోపంలో తప్పు చేశాను, నన్ను వదిలి వెళ్ళకండి. నా మాటల్లో ఎప్పుడు నిజమే ఉంటది. ప్రశాంతంగా ఉన్నారంటే ప్రాణాలతో ఉంటారు, లేదంటే మీరిక్కడే చచ్చిపోయేట్టు చేస్తాను. హలో నానా. నానా సార్, వీళ్ళు మా అమ్మ నాన్న కిడ్నాప్ చేశారు సార్. సైకోలో చేస్తున్నాడే. ఇప్పుడే అర్థమవుతుందయ్యా, పోలీసు వాళ్ళకి ఎందుకు అమ్మాయిలు ఇవ్వనంటున్నారని. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు కదా. వాళ్ళు వస్తారు, వదిలయ్యా, వాళ్ళే పంపుతారులేరా. సార్, పెళ్ళం పిల్లలు పోతే ఇంకో జీవితం ఉంటుంది, కానీ అమ్మ నాన్న పోతే జీవితం ఉండదు సార్. మాట్లాడకుండా రా గోపాల్. సార్ సార్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నా శవాన్ని దాటి వెళ్ళండి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా సార్? కోపమే ముఖ్యం కాదు, ఆలోచనే ముఖ్యం. నన్ను క్షమించండి అని అడగడానికి నాకు ముఖం లేదు, అడగకుండా ఉండలేను కదా. దయచేసి రండి సార్, మీరు చెప్పినట్టే వింటాను. తప్పు చేసిన తర్వాతే సారీ అడుగుతున్నారు, తప్పు చేసినప్పుడు కాదు. ఇకపై ఇటువంటి సారీ అడిగే విషయాలు చేయకండి. తలుపు తెరవండి, ఇప్పుడు బయలుదేరవచ్చు. ఏ గోపాల్, వాళ్ళ దగ్గర చెప్పి ఇవన్నిటిని క్లియర్ చేయమని చెప్పు. ఏం చేయాలో నేను ఫోన్ చేసి చెప్తాను. సరే సార్. ఏంట్రా మావా, బిల్ ఇచ్చావా? ఇచ్చేసాను. హలో, పర్సు నా దగ్గర ఉందిరా. రౌడీ దగ్గర, పోలీసుల దగ్గర ఎవరు డబ్బులు తీసుకుంటారు? రే దీరా, నువ్వెందుకురా ఎవరి కోసం ఇలా కూర్చొని ఏడుస్తూ ఉన్నావు? రే ధీరన్, వదులురా. కరెక్టేరా. పాపాని ఎవరు అంటున్నావు? చెల్లిని అలాగే కదరా పిలుస్తారు. సైకిల్ నడుచుకుంటున్నాడు, ఏదో మెంటల్ నా కొడుకు అనుకుంటా. వదిలితే మనందరినీ చంపేస్తాడు. ఏమైందయ్యా గోపాల్?
రండ్రా ఇలా వచ్చి కూర్చోండ్రా. చెప్తున్నాగా, చట్టానికి మర్యాద ఇచ్చే వాళ్ళకి నేను మర్యాద ఇస్తాను. చట్టాన్నైతే దాటేవాడిని మట్టి లోపల వేసి పూర్తి చేస్తాను. ఇప్పుడు మీ అందరి జీవితం నా చేతిలోనే ఉందిరా. చెప్పరా. చెప్తాను సార్, చెప్తాను. మీ అందరిని ఇక్కడ తీసుకొచ్చిందే ఈ విషయం కోసమే సార్. నేను ఒక్కడిని మాత్రమే చెప్పొద్దు, ఎందుకంటే మీకు అర్థం కాదు. మేము అందరం కలిసి చెప్తే మీకు క్లారిటీ దొరుకుతుంది. వారం అంతా పనిచేసి ఆదివారం అయితే మా ఇంటి పక్కన లేడీస్ చాలా బాగుంది కదా. ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎవరో అడిగి చూద్దామా? ఏంట్రా ఇక్కడ వాడు రారా. పిలుస్తున్నాడు? ఏంట్రా? లేడీస్ హాస్టల్కి వెళ్తావరా? లవ్ లెటర్ ఇవ్వడానికి కాదు, మాల్ ఇవ్వడానికి. మాకు ధైర్యం లేదా? వెళ్ళి ఇవ్వు, నేను ఇస్తాను. చూసుకోవాలరా. ఏయ్, సూపర్ మావా. నాకు పండుగ చేస్తారా? ఇవ్వరా మావా, నాకు ఇవ్వరా ముందు. ఇవ్వరా అని చెప్తున్నా కదా. రీ చాలు మావా. ఎవర్రా మీరందరూ? మీరు ఏ ఏరియా? ఏంటి దమ్ము కొడుతున్నారా? సార్ మేమంతా ఫ్రెండ్స్ సార్, పక్కన స్లమ్ లో ఉండేవాళ్ళం. అవును సార్, అవును సార్. ఫ్రెండ్సా? చూడ్డానికి సైకోల్లా ఉన్నారు. ఆ? మీకు ఇక్కడేంట్రా పని? ఏంట్రా ఇది? ఎక్కడ్రా మీకు దొరికింది? సార్ ఏం లేవు సార్, వదలండి సార్. సార్ 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 అప్పుడే అనుకున్నాడ్రా. ఎక్కడ్రా బండిలోకి? మందు కొట్టడం, దమ్ము కొట్టడం, గంజాయి కొట్టడం. ఎక్కడ్రా? వెళ్ళు. సార్ మమ్మల్ని కొట్టదు సార్. వదిలేండి సార్. సార్ మాకేం తెలియదు సార్. రేయ్, నిల్చో. అందరూ లైన్లో నిల్చోండి. సార్, మాల్ కేసు అందరూ స్లమ్ ఏరియాకి చెందిన వాళ్ళు, మనకి యూస్ అవుతారు. వీళ్ళందరినీ చెక్ చేయండి. ఎవరిని వదలకుండా అందరికీ లాడం కట్టండి. వీళ్ళ ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. షూర్ సార్. ఓకే సార్, నేను అరెస్ట్ అయ్యానని విన్నారంటే మా ఇంట్లో అందరూ చచ్చిపోతారు సార్. వదిలేయండి సార్, ప్లీజ్ సార్. మీరు అరెస్ట్ అయ్యారని తెలిస్తే మిమ్మల్ని చంపేస్తారు. ఎందుకు అరెస్ట్ అయ్యారని తెలిస్తే వాళ్ళే కాల్చి పారేస్తారు. క్షమించండి సార్, ఏదో తెలియక తప్పు చేశాం సార్. ప్లీజ్ సార్, మాకేమీ తెలియదు, వదిలేయండి సార్, మమ్మల్ని వదిలేయండి సార్. పనికి మారిన దొంగ. నా ఏరియాలో గంజా దొరుకుతుందని తెలియవస్తే ఏరియా ఇన్స్పెక్టర్ దాన్ని అమ్ముతున్నాడని చెప్తారు. కుక్కలరా, దాన్ని యూజ్ చేయడమే కాకుండా సేల్స్ చేస్తున్నారా? మీ మీద 1కి 2 కేసు వేయబోతున్నాను. నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఇది. ముందు వీళ్ళందరి మీద కేసు పెట్టవయ్యా. వీళ్ళ ఫ్యామిలీ ఫోన్ నంబర్ తీసుకుని అందరిని ఇక్కడికి రమ్మని చెప్పయ్యా. ఓకే సార్, ఇంట్లో మాత్రం చెప్పొద్దు సార్, మీకు కాల్ పడతాను సార్. సార్, ఇకపై అలా చేయం సార్. కావాలంటే మా దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్ సార్. నాకే డబ్బిస్తారా? వల్లారా, నాకే డబ్బి చేయాలా ఎదిగిపోయారా? దద్దమ్మల్లారా, అక్కడికి బైక్ లో ఒకడు వచ్చాడు సార్. వాడే చెప్పాడు సార్. భయమా? భయం? ఏ కేసు వెయ్యను, డబ్బు కూడా నేనే ఇస్తాను. నేను చెప్పినట్టు చేస్తే బయట, లేకపోతే లోపల. నోరు మూసుకుని ఉండరా. మావా, సమస్య వస్తుంది అనుకున్నాను, కానీ కుక్కెందుకు ఇప్పుడు తోక ఒప్పుతుంది? వాడు చెప్పినట్టు వింటే కుక్క మన కాలు కింద పడి ఉంటుంది.
వాడు చెప్పిందంతా చేయలేదంటే మనమంతా లోపలే ఉండాలి. ఓకే అని చెప్పేద్దాం. సరే. రే నోరు ముయ్యండి. ఊరుకోరా. చేస్తాం సార్, మీరు ఏం చెప్పినా చేస్తాం సార్. సార్ మమ్మల్ని వదిలేండి సార్. మీరు చేయబోయే పని చాలా కష్టం అని అర్థమైంది, కానీ ఆయన ఇచ్చిన ఆఫర్ వల్ల ఒప్పుకున్నాం. కార్ కీస్ని ఇస్తారు, మీరు ఏం చెయ్యాలో వాళ్ళే చెప్తారు. ఇప్పుడు వెళ్ళండి. ఆ వస్తాం డీల్కి సార్. ఆ రోజు వెళ్ళండి రా. మేము వస్తాం సార్. ఒప్పుకున్నాం. వెళ్ళండి. వెళ్ళ. వా. ఆ, అమ్మా హ్మ్? ఎలా ఉంది? ఏమిటి నువ్వు నీ డ్రెస్సును? ఆడపిల్లలంటే చక్కగా చీర కట్టుకుని చుడిదార్లు వేసుకుంటే బాగుంటారు. మగపిల్లల్లాగా ప్యాంటు షర్టు వేసుకున్నావు. ఏమిటే ఇదంతా? అమ్మా పనికి వెళ్తే ఇలానే డ్రెస్ చేయాలని లేదు. ఆ, మా షోరూమ్కి వచ్చే కస్టమర్స్ కార్ని చూసే ముందు నన్ను చూస్తారు. నేను వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. మీకు ఇదంతా అర్థం కాదు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి నా దగ్గర టైం లేదు. నేను వెళ్తున్నా. మెడిసిన్ టైంకి తీసుకో. రాను రాను నీ ప్రవర్తనేవి నాకు అర్థం కావడం లేదు. రే వెళ్దామా? ఇది ఒక మామూలు డీల్ లా కాదు, మనమే జాగ్రత్తగా ఓకే బాస్. ఈ డీల్ అయిపోయిన తర్వాత మలేషియాకి టికెట్స్ బుక్ చేసిస్తానని అన్న చెప్పాడురా. అక్కడ ఒక ఏసీ రూమ్ తీసుకుని ఆంటీల్ని పెట్టుకొని కూల్గా ఉండొచ్చురా. హలో రమ్మా. రే తీయండి రా. రే ఏంటి చేయిస్తున్నావు? నీ చేతిలో ఉన్న క్యాష్ ఇచ్చేసి ఐటమ్ తీసుకుని వెళుతూనే ఉండు. రే తమ్ముడు, నువ్వేంట్రా బ్యాగ్ చెక్ చేస్తున్నావు? అలాగే ఎత్తుకుపోయి మీ బాస్కి ఇవ్వరా, పోరా.